ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుని అర్జునుని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేశాడు. యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరువాత అద్భుత సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టద్యుమ్నుడు, స్త్రీకి ద్రౌపది అని నామకరణం చేశాడు. ద్రుపద మహారాజుకు అర్జునుని మరణవార్త బాధపెట్టింది. కాని ఆయన పురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయి, వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించిన ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని చేయించాడు. దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి వెడుతున్నారు అని చెప్పాడు. కుంతీదేవి ఇదంతా విని, ధర్మరాజా, మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండడం ఉచితం కాదు. కనుక మనం పాంచాల దేశం వెడదాం అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. వారు పాంచాల దేశం వెడుతూ మార్గమధ్యంలో వ్యాసమహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి, మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చెయ్యాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపర్ణుడు అనే గంధర్వుడు, మానవులారా, ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితము కాదు. ఇది నా అధీనంలో ఉన్న భూమి. ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు. మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు. అర్జునుడు, నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది, మా వంటి వీరులకు కాదు. పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి స్వంతం కాదు. భూమి మీది జలవనరులు అందరి స్వంతం అని అంగారపర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పడమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునునిపై పదునైన బాణాలు వేశాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకొని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గి చేశాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళాడు. ధర్మరాజు, అర్జున, ఓడిపోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు, కనుక అతనిని విడిచిపెట్టు అన్నాడు.